కేఎఫ్సి, డామినోస్ ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా హ్యాపీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే స్మోకీ గ్రిల్ చికెన్ని ఎలా తయారు చేసుకోవచ్చో క్లియర్ రెసిపీని ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్కి షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. చెప్పాలంటే రెస్టారెంట్స్లో లాగా ఆ గ్రిల్ చికెన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేయడం నాకు ఒక ఫ్యాంటసీ లాగా ఉండేది. అయితే దానికి ఒక మంచి గ్రిల్ ప్యాన్ ఉండాలి కదా. నాన్ స్టిక్ది కాకుండా నేను క్యాస్ట్ ఐరన్ది తీసుకున్నాను. దాంతోపాటు మనం కర్రీస్ అయినా లేకపోతే ఫ్రైస్ అయినా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ స్మాల్ సైజ్ కడాయి తెప్పించుకున్నాను. నా న్యూ కిచెన్ ఐటమ్స్ని ఈసారి కనిష్క బంగారు తల్లి అన్బాక్సింగ్ చేసింది. రెసిపీ అదిరిపోవాల్సిందే. సరే లైవ్లో చేస్తావా ఈసారి? నీ టాలెంట్ మరి చూపించాలి కదా అందరికి. వైపరీత్యాలు జరుగుతాయా? నేను ఆల్మోస్ట్ సిన్స్ 1.5 year నుంచి ఇండస్ వ్యాలీ కుక్వేర్ని యూస్ చేస్తూ ఉన్నాను. క్వాలిటీలో ది బెస్ట్గా ఉండడంతో పాటు హెల్త్ వైజ్గా కూడా నాకు ది బెస్ట్ అనిపించింది. ఎస్పెషలీ స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లై కడాయిస్ అయితే ఫుడ్ అడగంటకుండా మన కుకింగ్ని చాలా ఈజీ చేస్తాయి. స్మూత్ ఫినిషింగ్ ఉండడంతో యూస్ చేసిన తర్వాత స్క్రాచెస్ ఫ్రీగా ఈజీగా వాష్ అయిపోతాయి. ఇక స్పెషల్లీ క్యాస్ట్ ఐరన్ తవాస్ కానీ దోసా ప్యాన్స్, కడాయిస్ లేకపోతే ఇలాంటి గ్రిల్లర్ ప్యాన్స్ మనకు టాక్సిన్ ఫ్రీ, దాంతోపాటు ప్రీ సీజన్ కూడా. ఇక వీటినైతే మనం సపరేట్గా సీజనింగ్ చేయాల్సిన పని లేదు. యూస్ చేసే ముందు ఒక 2 to 3 times నార్మల్ డిష్ వాషర్ లిక్విడ్స్ అయినా లేకపోతే సోప్స్తోనైనా సాఫ్ట్ స్క్రబ్బర్ని యూస్ చేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. మీరు పర్చేస్ చేసుకోవాలనుకున్నప్పుడు నా కూపన్ కోడ్ సంధ్యాని యూస్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ని గెయిన్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మరి స్మోకీ గ్రిల్ చికెన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. 1 కప్పు పెరుగు, ఆ తర్వాత తగినంత కారం, అలాగే పసుపు, ఇంకా చికెన్ మసాలా అంటే గరం మసాలా ఉంటుంది కదా మన ఇంట్లో, దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ని అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ చికెన్ డ్రమ్ స్టిక్స్ని ఒక 2 to 3 times ప్లెయిన్ వాటర్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి వాష్ చేసుకోవచ్చు. లేకపోతే వెనిగర్ ఉంటే కనుక దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, కారం, పసుపు, అలాగే చికెన్ మసాలా అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్స్చర్తో పాటు 1 కప్పు పెరుగు, అలాగే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మామూలుగా కేఎఫ్సి హాట్ వింగ్స్ని కానీ లేకపోతే డ్రమ్ స్టిక్స్ని కానీ ఆర్డర్ చేసుకుంటే కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది కదా. సో హ్యాపీగా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రెగ్యులర్ ఫుడ్స్తో బోర్ కొట్టేస్తుంది. ఏదైనా డిఫరెంట్గా టేస్టీగా చేసి పెట్టనని చెప్పినప్పుడు ఇలాంటివి ట్రై చేసి చూడండి. 100 out of 100 రావాల్సిందే. డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయకుండా మనం పెరుగు వేసుకున్నాం కదా, దాంతోపాటు 1 spoon వరకు ఆయిల్ వేసుకొని అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని ఆ మొత్తం మిక్స్చర్ని మనం డ్రమ్ స్టిక్స్కి పట్టించేయాలి. చికెన్ మనకు జ్యూసీగా అండ్ టెండరీగా ఉండడానికి ఒక చిన్న టిప్ ఏంటంటే, డ్రమ్ స్టిక్స్ని తీసుకున్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనం పట్టించిన మసాలా అంతా కూడా లోపలికి వెళ్ళి చికెన్ సాఫ్ట్గా అండ్ టేస్టీగా కుక్ అవుతుంది. ఇలా మొత్తాన్ని డ్రమ్ స్టిక్స్ని మ్యారినేట్ చేసేసిన తర్వాత ఒక 2 hours వరకు రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. ఇంట్లో చేసుకున్నా సరే ఆ రెస్టారెంట్ ఫ్లేవర్ రావడానికి ఒక చిన్న డ్రెస్సింగ్ని చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, గార్లిక్స్ని అలాగే జింజర్ని ఫైన్గా చాప్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ రెండు కలిపి 1 spoon వరకు తీసుకుంటే సరిపోతుంది. ఈ చాప్ చేసిన గార్లిక్ అండ్ జింజర్తో పాటు చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో మన ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పెప్పర్ పౌడర్ ఇంకా కొద్దిగా రెడ్ చిల్లీస్ని దంచైనా వేసేసుకోవచ్చు. దీనికి 1 spoon వరకు ఆయిల్ కానీ లేకపోతే హనీని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ని తీసుకున్నాను, అందుకే ఒక పించ్ వరకు. ఒకవేళ హనీని తీసుకుంటే కనుక మనం ఎక్స్ట్రాగా షుగర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
గ్రిల్లింగ్కి ఈ ప్యాన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చికెన్ కానీ ఫిష్ అయినా లేకపోతే ప్రాన్స్ అయినా మనం గ్రిల్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఒకసారి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోనైతే గ్రీసింగ్కి ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. మనకి ఇందులో ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, చాలా తక్కువ ఆయిల్తో మనం కుకింగ్ని ఫినిష్ చేసుకోవచ్చు. మనకు ఆల్మోస్ట్ 2 hours తర్వాత చికెన్ డ్రమ్ స్టిక్స్ పర్ఫెక్ట్గా మసాలాను అబ్జర్వ్ చేసి మ్యారినేట్ అయ్యి రెడీ అయ్యాయి. చికెన్ని మ్యారినేట్ చేసిన మసాలాని మిగిలిన దాన్ని మొత్తం కూడా చికెన్ డ్రమ్ స్టిక్స్కి పట్టించేసేయాలి. ఇప్పుడు చూపించిన విధంగా చికెన్ డ్రమ్ స్టిక్స్ని 2 sides మంచిగా ఫ్రై చేసుకొని ఒక 15 minutes వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయాలి. చికెన్ మనకు పర్ఫెక్ట్గా కుక్ అవడానికి ఒక 15 to 20 minutes పడుతుంది. ఇక ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా డ్రెస్సింగ్ని దీని మీద అప్లై చేసేసుకోవాలి. ఇది మనకు ఎక్స్ట్రా ఫ్లేవర్ ఎలా అయితే KFC అండ్ డామినోస్లో దొరుకుతుందో సేమ్ అలానే ఉంటుంది. నేను ముందు చూపించాను కదా ఆయిల్ యాడ్ చేశానని, దాని ప్లేస్లో హనీని యాడ్ చేసుకోండి. కొంచెం ట్యాంగీగా, కొంచెం స్వీట్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్కి ఒక మంచి చార్కోల్ స్మోకీ ఫ్లేవర్ రావడానికి ఒక చిన్న ట్రిక్. ఇక్కడ చూపించినట్లుగా చార్కోల్ని అంటే బొగ్గు దొరుకుతుంది కదా, దాన్ని ఒక పెద్ద పీస్ తీసుకొని మనం స్టవ్ మీదే మంచిగా కాలిన తర్వాత ఇప్పుడు మనం అల్యూమినియం ఫాయిల్ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక చిన్న బౌల్ సైజులో చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ డ్రమ్ స్టిక్స్ను మధ్యలో గ్రిల్లర్ ప్యాన్ మధ్యలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కాల్చుకున్న ఆ బొగ్గుని ఇందులో పెట్టేసి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. మంచిగా కాలిన ఆ బొగ్గుపై నెయ్యి వేయంగానే ఫ్లేవర్ఫుల్ స్మోక్ రిలీజ్ అవుతుంది. వెంటనే లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ని ఒక 1 minute వరకు కదపకుండా క్లోజ్ చేసి పెట్టేస్తే మొత్తం ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా కూడా చికెన్ డ్రమ్ స్టిక్స్ అబ్జర్వ్ చేసి మనకి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే బార్బెక్యూ చికెన్ డ్రమ్ స్టిక్స్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ ఉంటుంది. ఇక వెయిట్ చేయకుండా హాట్గా ఉన్న ఆ క్రిస్పీ స్మోకీ గ్రిల్ చికెన్ని డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవడమే. చూస్తుంటేనే వెంటనే ట్రై చేయాలనిపిస్తుంది కదా, ఇక లేట్ చేయకుండా మరి ట్రై చేయండి. తప్పకుండా రెసిపీ ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఒకవేళ నా ఈ రెసిపీ నచ్చిందనుకుంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేస్తారు. ఆగండి, వీడియో నచ్చిందా? ఒకవేళ నచ్చిందనుకుంటే లైక్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.